హాయ్ అండి, నమస్తే. ఇది వచ్చేసి నిన్నటి బ్రేక్ఫాస్ట్లో కండి ఇడ్లీ ఇంకా సాంబార్ ప్రీమిక్స్ చేశాను. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ప్యాన్లోకి కందిపప్పు, శనగపప్పు, బియ్యం వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాని ప్లేట్లోకి తీసి పెట్టేసి అదే ప్యాన్లోకి ధనియాలు, మెంతులు, జీలకర్ర, మిరియాలు వేసేసుకొని ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అదంతా కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి సాల్ట్ ఇంకా పసుపు వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇది ఒక 4 to 5 టైమ్స్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఒక 3 స్పూన్స్ వరకు బౌల్లోకి తీసుకొని వాటర్ వేసుకొని ఎక్కడ లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ గ్యాప్లో పక్క స్టవ్లో నేను ఇడ్లీ కూడా పెట్టేశాను. ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసాను. నచ్చితే ఎండుమిర్చి వేసుకోండి. తర్వాత ఆనియన్స్, తర్వాత టమాటోస్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకున్న పేస్ట్ అయితే వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఉడికించాలండి. సరిపడా వాటర్ అడ్జస్ట్ చేసుకొని లాస్ట్లో కొద్దిగా చింతపండు రసం వేసి మళ్ళీ ఉడికించి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఒకసారి ట్రై చేయండి, సింపుల్గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ ఈజీ అయిపోతుంది. అంతే ఈ వీడియో.